అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వెతిక చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాటిని డిస్కస్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో మరి సిబిఆర్ గారిని ట్యాగ్ చేసి ఒక పెద్ద పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆయన ఏమంటున్నారు అంటే, ప్రజల మీద మీకు ఎందుకు ఇంత కక్ష, వాళ్ళ ఇంటికే రేషన్ వస్తుంటే ఎందుకు ఆపేశారు, మరి ఆ బల్లనే జీవనాధారంగా పొందుతున్న 9,263 మంది పొట్ట ఎందుకు కొడుతున్నారు మీరు అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్న రూపంలో ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఓకే, అది ఆయన పోస్ట్ చేసి కూడా 2 రోజులు అయింది. కానీ ఇప్పటికీ వైసీపీ వారి సోషల్ మీడియా వేదికగా నిజంగానే ప్రకంపనలు కలిగించే విధంగా అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళకి ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కానీ ప్రతిదీ ఈ టీడీపీ యొక్క సోషల్ మీడియా కావచ్చు, టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎవరైనా సరే ప్రతిదీ బదిలీవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయం అలా తయారైపోయింది. ఎందుకంటే ఒక్క మాట 10 సార్లు చెప్పి దాన్ని గోబెల్స్ ప్రచారం చేసి దాన్ని నిజం చేసే విధంగా వైసీపీ చేస్తుంది. కాబట్టి బాధ్యతగా నా వంతు నేను చేస్తున్నా. విషయంలోకి వస్తే మీరు అన్నారు కదా 9,000 పైచీలకు ఉద్యోగాలు ఊడిపోయినాయి అది ఇది అని చెప్పి. ఇప్పుడు కంపేర్ చేస్తే చూడండి, ఆడ 9,000 మంది ఉద్యోగస్తులు, ఇక్కడ రేషన్ డీలర్లు వచ్చి దాదాపు 27,000 మంది పైచీలకు రేషన్ డీలర్లు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకొకటి, గతంలో చంద్రబాబు గారు సీఎంగా పనిచేసినప్పుడు మీరు ఒకసారి కంపేర్ చేస్తుండే ఇదే విధంగా రేషన్ డీలర్లు ఉండేవారు. ఇప్పుడు అదే తరహా వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. ఒక 2 రోజులు 3 రోజులు అయింది. ఆ రోజున ఏమైందంటే ఏకంగా 18 లక్షల మంది కుటుంబాలు ఉన్న పళ్ళంగా పోయి ఆ రేషన్ సరుకు అన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఒక 2 నెలలు 3 నెలల క్రితం లేదా సంవత్సరం 2 నెలల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బండ్ల ద్వారా తీసుకొచ్చినట్టు విధానం ఉండదో ఆ విధానాన్ని ఉపయోగించుకొని ఆ డేటా మనం చూస్తే ప్రతి నెల గడ 11 లక్షల కుటుంబాలు, 12 లక్షల కుటుంబాలు, 9 లక్షల కుటుంబాలు ఈ మేరకు మాత్రమే లబ్ధి పొందేటి అయిపోయి రేషన్ సరుకు తీసుకొచ్చేది. ఇప్పుడు చంద్రబాబు గారి ఏదైతే విధానం తీసుకొచ్చారో మళ్ళీ పాత పద్ధతి అవలంబించడం ద్వారా ఏమవుతుందంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ బండ్లు ఆ విధానం అదంతా ఖర్చు అంతా తగ్గిపోతుంది. ఆ డీజిల్ ఖర్చు, ఆ ఎంప్లాయీస్ ఖర్చు, ఇవంతా ఖర్చు తగ్గిపోయి నాణ్యత పెరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం బియ్యము, మహా అంటే చక్కెర, అడప ఆ యొక్క కందిపప్పు, అది తప్ప ఏది ఇచ్చిన దాఖలా లేవు. ఇప్పుడు బాబు గారి ప్రభుత్వంలో సబ్బులతో సహా ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే క్వాలిటీ పెంచుతారు. ఆ క్వాలిటీ పెంచినప్పుడు ఈ రంజాన్ అప్పుడు తోఫా, బాబు గారి తోఫా అన్నిటి ఇవ్వడం కానీ, లేదా సంక్రాంతికి కావచ్చు, క్రిస్మస్ పండుగ కావచ్చు, ప్రతిదీ కూడా బాబు గారి కానుక అని చెప్పి ఇచ్చేవాళ్ళు. క్వాలిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏకంగా 10,000 కోట్ల పైచిలకు ఆదాయం సేవ్ అవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకప్పుడు 2000 సంవత్సరం ఆ సమయంలో కనుక మనం చూస్తే మన రాష్ట్ర బడ్జెట్ కేవలం 8,000 కోట్లు 10,000 కోట్లు ఉందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే 10,000 కోట్ల విలువ ఈరోజు ఎంత ఉంది అని. ఆ 10,000 కోట్లు మనం మిగిలిచ్చినట్టే కదా మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి చెప్తున్నారు కదా, రేషన్ బియ్యము బండి తీసుకొచ్చి ఇంటింటికాడ ఆగుతుందని. మీరు ఎప్పుడైనా గమనించారండి? మీ ఇంటికాడ ఎప్పుడైనా ఆగిందా? నేను నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఒక చోట పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కూడా క్యూ లైన్ పెట్టేవారు. అవును. ఏంటంటే ఫస్ట్ ఈ విధానం ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు హీసే యంగ్ సీఎం పక్కగా బాగా చేస్తాడేమో అని నేను అనుకున్నాను. ఇంటింటికి బండి తీసుకొచ్చి అక్కడనే రేషన్ బియ్యం ఇచ్చిపోతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అని రియల్గా ఫీల్ అయినానండి. ఇటువంటి విధానాలు రావాలని నేను అనుకున్నాను. కానీ అక్కడేం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఎక్కడనో ఒక గుడి దగ్గరనో లేకుంటే ఊరి చివరన బండి పెట్టి అక్కడ బయట ఏడన్నా చాలల్లో కానీ పని చేసుకుంటూ ఉంటారు. రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, లేకుంటే టౌన్లకు పోయింటారు, పలానా పనుల మీద బ్యాంకుల దగ్గరికి పోయింటారు. ఈ సమయంలో అదొక్కరోజు వస్తుంది ఆ వెహికల్. వచ్చినప్పుడు ఉన్న పళ్ళంగా బయట టౌన్లో ఉండే ల్యాండ్ ఇచ్చి ఆడికి పరిగెత్తుకొని రావాలా, వచ్చే ప్రసక్తి ఉండదు, ఇబ్బంది. అప్పుడు వీళ్ళకి రావాల్సిన 20 కేజీల బియ్యమో 10 కేజీల బియ్యమో ఈ నెలంతా మిస్ అయిపోయినట్టే కదా వాస్తవంగా అక్కడ. దాంతోపాటు మేము క్వాలిటీ పెంచినాము, సన్న తరహా బియ్యం అన్నాడు అప్పుడు పౌర సరఫరాల శాఖగా మంత్రి పనిచేసినటువంటి కొడాలని. ఏడాది దొడ్డు బియ్యం ఇంత లావు బియ్యం వచ్చేటి. సరే అవి కూడా దోశ పిండుకో లేకుంటే ఇడ్లీ పిండుకో కుట్టాడించుకునేవాళ్ళు. అదైనా ఉపయోగమే కదా రైతులకో, పేద ప్రజలకో, పల్లెటూరు వాసులకు ముఖ్యంగా. ఆ విధానం కూడా లేకుండా అసలు బియ్యమే దక్కేటి కాదు. నేను చెప్తున్నా కదా, అప్పుడు 12 లక్షలు 11 లక్షలు కుటుంబాలు సద్వినియోగం చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏకంగా 18 లక్షల మంది కుటుంబాలు సద్వినియోగం చేసుకున్నారంటే ఒకే రోజు బాబు గారు తీసుకొచ్చిన ఈ విధానం వల్ల. అది గొప్పతనం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ విధానం ద్వారా మన మామ అవ్వచ్చు, మన బాబాయ్ అవ్వచ్చు, పెదనాన్న అవ్వచ్చు, ఏ కులస్తుడైనా సరే బాబాయ్ అన్న అని పిలుచుకునే వాతావరణం ఉంటుంది పల్లెటూరులో. సో
అతని దగ్గరనే రేషన్ ఉండడం వల్ల, రేషన్ బియ్యం కానీ లేదా దానికి సంబంధించిన సరుకులు కూడా ఉండడం వల్ల మధ్యాహ్నం దాకా మనం చాలలేకపోయి పనులు చేసుకొని వచ్చిన తర్వాత కూడా 12కో 1 గంటకో లేదా మధ్యాహ్నం 3 గంటలకో ఆ ఇంటికి పోతే ఫింగర్ బయోమెట్రిక్ వేసి ఆ రేషన్ బియ్యం తీసుకోవచ్చు. ఇట్లా దాదాపు 15 రోజులు వెసులుబాటు ఉంటుంది. అట్లా కాకుండా ఈ వెహికల్ వచ్చి ఆ 1 గంట లేకుండా మ్యాక్సిమం ఒక అర్ధ గంటలో ఉన్నామా ఊడిపోయినామా అన్నట్టు అది దక్కకుండా ఉంటే ఆ నెలంతా వేస్టే, రాదు, దక్కదు బియ్యము. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు పల్లెటూరులో నుంచి దూరంగా పోయి చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు 2 వారాలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి అటు ఇంటికి పోయినప్పుడు వాళ్ళు బయోమెట్రిక్ వేసి రేషన్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ రోజు బండి వచ్చి ఉండాలి కదా, వచ్చి ఉండదు. ఈ రేషన్ డీలర్ల ద్వారా ఏంటంటే అక్కడే 15 రోజుల పాటు ఉండడం వల్ల వీళ్ళు బయోమెట్రిక్ వేసి అంటే వీళ్ళ రేషన్ కార్డు కాపాడుకునేదాని కూడా ఆ వెసులుబాటు ఉంటుంది, ఆ టెన్షన్ ఉండదు మనసులకి. ఇప్పుడు మళ్ళీ పాత విధానాన్ని ప్రవేశపెడుతున్నారు కదా, దీంట్లో కొన్ని మార్పులు ఏంటంటే వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇంటికే తెచ్చి ఇస్తారు అన్నది ఒకటి అయితే చెప్పడం జరిగింది. అవును, అది అక్షర సత్యము. కానీ మొన్న ఏమైందంటే 1వ తారీఖున ఇప్పుడు సాక్షి వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు వేసిన పోస్టర్లు అంటే చిన్నది చాలు, వాళ్ళకి తప్పు కనిపిస్తే చిన్న చాలు మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేస్తారు. వాళ్ళు ఏంటంటే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, వీళ్ళ ఇంటి వద్దకే రేషన్ తెచ్చి అప్పగిస్తారు. ఇది తెలియక మన పల్లెటూరు వాతావరణం మనకు తెలుసు కదండి. ఒక్కటి ఏదన్నా సరే ఇప్పుడు ఎర్రగడ్డల రేటే తక్కువ అనుకో, ఒకవేళ 8 రూపాయలకో 6 రూపాయలకో ఎర్రగడ్డలు 1 కేజీ వస్తున్నాయంటే క్యూ కడతారు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెంటాలిటీ, ఎవరైనా అంతే, డబ్బు మిగులుతుంది కదా అని. సో ఈ రేషన్ బియ్యము ఈ మొన్న తీసుకొచ్చిన విధానం వల్ల ఉన్న పళ్ళంగా జనాలు ఎగబడినారు. ఆ రోజున మొన్న కూడా 18 లక్షల మంది కుటుంబాలు. సో వాళ్ళలో దివ్యాంగులు ఉన్నారు కొద్దిమంది, అంటే తెలిసిన వాళ్ళు అందరూ పోలాగిని అక్కడక్కడ దివ్యాంగులు, వృద్ధులు వీళ్ళు ఉండడం వల్ల ఈ సాక్షి వాళ్ళు వీళ్ళు పోయి ఆడిపోయి పోస్టర్లో ఫోటోలు తీసి అది ఎత్తి పబ్లిసైజ్ చేశారు. అండ్ మనం దాన్నే పాజిటివిటీగా వాళ్ళు వేశారు కదా పోస్టర్లో, ఇది కాదండి తప్పు, మీరు మీ ఇంటికాడనే కూర్చోండి, మీ ఎవరికైనా చెప్తే ఆ రేషన్ డీలర్లో వాళ్ళే తెచ్చి మీ ఇంటి వరకు సరికిచ్చిపోతారు. సో మనం ఏదైనా సరే బాధ్యతాయుతంగా అందరికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఈ 6 లక్షల మంది కుటుంబాలు వినియోగించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పాను కదా, ఈ మిగిలిన బియ్యం అంతా ఎట్టబోతా ఉంది. మీరు అది ఆలోచన చేశారా? ఇది ఏకంగా కాకినాడ సీపోర్ట్ వరకు, అంటే జిల్లా కేంద్రం వరకు ఒక చోట డంప్ అయ్యేది. అక్కడి నుంచి డంప్ అయిన బియ్యం అంతా పీడిఎఫ్ బియ్యం అంటారు, ఇదంతా పోయి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సీజ్ ద షిప్ అని, ఈ బియ్యం అంతా వెళ్ళి కాకినాడ సీపోర్ట్ పోయి ఎక్స్పోర్ట్ అయిపోయేది. ఒక్కొక్క కేజీ ఇక్కడ మనకి ఎంత దొరుకుతుంది, ప్రభుత్వం అప్పు చేసి మరి 43 రూపాయలకి 53 రూపాయలకి ఇక్కడ కొంటా ఉంటే దీని విదేశాలకి 80 రూపాయలు 90 రూపాయలకి పైన పాలిష్ చేసి మళ్ళీ విదేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అటు పేరు నాని కావచ్చు, పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాలి నాని కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఈ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ చెక్ పెట్టే విధానంగా బాబు గారు ఈ విధానం తీసుకొచ్చి 27,000 పైచిలుకు కుటుంబాలకి ఆయన ఆదర్శప్రాయంగా నిలిచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దానిలో ఈయన తోడ్పాటు అందించాడు. కాబట్టి ఈ సాక్షి వారికి, వైసీపీ వారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కడుపుమంట, అది సహజమే అండి. సార్ థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.